అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మొక్కజొన్నతోటి స్వీట్ కార్న్ తోటి అప్పటికప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ హెల్తీగా చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఈ కొలతలతో చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి. లేతగా ఉన్నది తీసుకోండి, ముదిరింది కాకుండా. ఇలా లేతగా ఉన్నది తీసుకొని ఇలా నైఫ్తో ఇలా విత్తనాలు కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు విత్తనాలు ఒలుచుకున్నారంటే ఇలా చాపర్ ఉంటుంది కదండి, చాపర్లో వేసి కొద్దిగా ఇలా నల్లకొట్టినట్టుగా అనుకుంటే సరిపోతుంది. అలాగే ఉంచొద్దు. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, ఒక 5-6 బీన్స్ చిన్న కట్ చేసి పెట్టుకున్నాను, ఒక కొద్ది క్యాప్సికమ్, కొద్ది కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇలా ముందుగా కలుపుకొని పెట్టుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ అంతా దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కచ్చాపచ్చగా పట్టుకోండి పచ్చిమిర్చి పేస్ట్. దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలండి. ఇది వేయటం వల్ల ఫ్లఫీగా కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వేసి కలిపాను. తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. లేదా మీ దగ్గర ఈనో ప్యాకెట్ లేదు అంటే 1 పావు టీ స్పూను తినే సోడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వేసేసుకోవాలి. పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక 2 టీ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. లేదా మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు ఏమి వేగన అవసరం లేదు. ఈ నువ్వులు వేసి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం ఇదంతా వేసేసుకోవాలి. ఇలా ప్యాన్ లాగా తీసుకోండి, చాలా బాగుంటుంది. చిన్న ప్యాను. ఇదంతా ప్యాన్కి వెడల్పుగా అనుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇంకొక సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి. 2 వైపులా మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా తొందరగా అయిపోతుంది. హెల్దీ కూడా అండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎవరైనా తినొచ్చు. ఇది గ్రీన్ చట్నీ కానీ లేదా ఇలాగే చాలా బాగుంటుంది. ఇది లంచ్, డిన్నర్ ఎప్పుడైనా తినొచ్చు. టిఫిన్కి ఎప్పుడైనా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.